ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. అందరూ దానిని భయపడేవారు. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద భోజనం చేసిన తరువాత సింహం ఒక చెట్టు నీడలో నిద్రపోయింది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక దగ్గరలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఆడుతూ ఆడుతూ అది సింహం పంజాపైకి ఎక్కి దాని తోక మీద పరుగెత్తింది. సింహం ఒక్కసారిగా మేల్కొని గర్జించింది. రా! నా నిద్రను ఎవరు భంగం చేశారు? ఎలుక భయంతో వణికిపోయింది. ఓ మహాసింహమా, దయచేసి నన్ను క్షమించు. నేను నీ నిద్రను భంగం చెయ్యాలనుకోలేదు. నేను కేవలం ఆడుకుంటున్నాను. దయచేసి నన్ను తినకండి అని ఎలుక వేడుకుంది. సింహం నవ్వింది. నువ్వా? ఇంత చిన్నదానివి. నువ్వు నన్ను ఎలా సహాయం చేయగలవు అని అన్నది. కాని సింహం ఆ రోజు సంతోషంగా ఉండటంతో ఎలుకను వదిలేసింది. పరుగెత్తు చిన్నదానా, నువ్వు నా భోజనం కావడానికి చాలా చిన్నవు. ఎలుక కృతజ్ఞతతో నమస్కరించింది. ధన్యవాదాలు దయామయ సింహమా, ఒకరోజు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒక ఉదయం సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జించింది. కాని తాడు చాలా బలంగా ఉంది. సింహం బయట పడలేకపోయింది. ఆ గర్జన విని ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆందోళన పడకు నా మిత్రమా, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి తన పదునైన పళ్లతో తాడును కొరుకుతూ మొదలుపెట్టింది. కొద్ది కొద్దిగా తాడు తెగిపోయింది. చివరికి సింహం విముక్తి పొందింది. సింహం ఆశ్చర్యంతో ఎలుకను చూసింది. చిన్నదానా, నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇంత చిన్నదైన నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావని నేను ఊహించలేదు. ఎలుక చిరునవ్వుతో చెప్పింది. ఎంత చిన్నదైనా ఎవరికైనా సహాయం చేయగల శక్తి ఉంటుంది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు. వారు అడవిలోని అందరికీ ఒక గొప్ప పాఠం నేర్పారు. దయ, ధైర్యం, సహాయం చెయ్యాలనే మనసు ఎవరినైనా గొప్పవారిగా చేస్తాయి. సో కథలోని నీతి: ఎవరూ చిన్నవారు కాదు. దయ, ధైర్యం, సహాయం చెయ్యాలనే మనసు ఉన్నవారు ఎప్పుడూ పెద్ద మార్పు తీసుకురాగలరు.